అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమ్మనాస్ కిచెన్. మనం రెగ్యులర్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా పొడి పొడిగా, టేస్టీగా రావాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు సేమియాని తీసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియా నీట్‌గా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. అప్పుడు సేమియాని తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి ఇవి కాస్త చిటపటలాడాక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం తరుగుని వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు ముందుగా వేసేసాను. తర్వాత అల్లం తరుగుని వేసుకున్నాను. అల్లం వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు ఉల్లిపాయల్ని నిలువుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. 6 పచ్చిమిర్చి చీలికల్ని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పుని వేసి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు, కొద్దిగా పసుపు, కొద్దిగా పంచదారని వేసుకోవాలి. పంచదార ఆప్షనల్, కానీ పంచదార వేసుకుంటే సేమియా చాలా బాగుంటుంది. ఈ నీళ్ళని తెరల కాగనివ్వాలి. తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి వేయించుకున్న సేమియాని వేసి సేమియా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని నెమ్మదిగా సేమియాని కలుపుకోవాలి. అంతే అండి. ఎంత టేస్టీ అండ్ సింపుల్ సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ సర్కిల్‌లో షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్ ఉంటుంది. దాంతో పాటు నా వీడియో కూడా చాలా మందికి రికమెండ్ అవుతుంది. అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.